హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? సో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి నచికేత తపోవన్ ఆశ్రమం. ఇది చాలా స్పెషల్ ప్లేస్. ఈ ప్లేస్ చాలా తక్కువ మందికి తెలుసు. లోపల మాత్రం అదిరిపోతుంది సీనరీ. ఇంత మంచి ప్లేస్ మన మహబూబ్నగర్లోనే ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది నచికేత తపోవన్ ఆశ్రమం. ఇది వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్ నుండి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. మహబూబ్నగర్ నుండి స్టార్ట్ అయ్యి చర్చల మీదికి వెళ్ళిపోతుంటే లెఫ్ట్ సైడ్ గంగాపురం విలేజ్ ఆర్చ్ ఉంటుంది. అది కొందేడ్ రోడ్. అట్లే ఒక 12 కిలోమీటర్స్ లోపలికి రావాలి. గంగాపూర్ గోప్లాపూర్ విలేజ్ దాటినాక రైట్ సైడ్ ఒక మట్టి రోడ్ ఉంటుంది. అట్లే కొంచెం లోపలికి వస్తే కొన్ని ఎకరాలలో ఈ ఆశ్రమం ఉంటుంది. అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చూడండి. ఈ ప్లేస్ మాత్రం నేచర్ గ్రీనరీతో అదిరిపోయింది. లోపలికి ఎంటర్ కాగానే మనకి శివ స్టాచ్యూ ఉంటుంది. దానికి వెనకాల మెయిన్ టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాము. నచికేత తపోవన్ ఆశ్రమం ఆధ్యాత్మిక ఆధారిత సేవా సంస్థ స్వామి నచికేతానందపూరి మరియు పరమహంస స్వామి శివానందపూరిలు మహబూబ్నగర్ జిల్లాలోని గిరిజన వర్గాల జీవితాలను ఉద్ధరించే లక్ష్యంతో స్థాపించారు. ఈ స్థలం ఇప్పుడు విశాలమైన ప్లేగ్రౌండ్, హాలు, ధ్యానం మరియు యోగా హాలు, వంటగది మరియు భోజన గదులు, వాలంటీర్లు, ఉపాధ్యాయుల కోసం నివాస గదులు మరియు పొరుగు గ్రామాల పిల్లల కోసం ఒక పాఠశాలతో అభివృద్ధి చెందుతున్న కార్యకలాపాల కేంద్రంగా ఉంది. నచికేత తపోవన్లో ప్రస్తుతం నర్సరీ నుండి 10వ తరగతి వరకు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఏ మాటగా మాట, గుడి మాత్రం మస్తు అనిపిస్తుంది. దీని ఆర్కిటెక్చర్ నాకు చాలా బాగా నచ్చింది. 2012లో శ్రీమతి వసుంధర గారు మహబూబ్నగర్ జిల్లా కోడ్గల్లో వెనుకబడిన ప్రాంతంలో ఒక ప్లాట్ను సంపాదించి దానిని పొరుగున ఉన్న గిరిజన పల్లెల్లోని నిరుపేద పిల్లల చదువుల కోసం అంకితం చేసింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. హాల్ కూడా చాలా పెద్దగా బాగుంది. ఇక్కడ మెడిటేషన్స్, యోగా చేస్తుంటారు. ఈ గుళ్ళ మొత్తం 7 విగ్రహాలు ఉంటాయి. మెయిన్ హాల్లో సెంటర్లో శివలింగం ఉంటుంది. అది శ్రీ యోగాలింగం. లెఫ్ట్ సైడ్లో మనకి రామకృష్ణ పరమహంస స్టాచ్యూ కూడా ఉంటుంది. రైట్ సైడ్లో కాళీమాత విగ్రహం ఉంటుంది. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వేరే దేవుళ్ళని చూద్దాం. సో ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న శ్రీ సిద్ధి గణపతి గుడి. ఇంకా రైట్ సైడ్కి వస్తే శ్రీ కైవల్య వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ స్వామివారు మాత్రం సేమ్ తిరుపతిలానే ఉంటారు.
ఇప్పుడు కొంచెం టెంపుల్కి అవతలి వైపుకి వస్తే మనకి శ్రీ సీతారాముల వారి గుడి కనిపిస్తుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొన్ని శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మధ్యలో నటరాజస్వామి శిల్పాలు మరియు అక్కడక్కడ అమ్మవారి శిల్పాలు కూడా ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి టెంపుల్ రైట్ కార్నర్లో శ్రీ రాధాకృష్ణుల వారి గుడి కూడా ఉంటుంది. మొత్తం టెంపుల్ 360 డిగ్రీ వ్యూస్లో చూద్దాం రండి. ఫ్రెండ్స్, మీరు మాత్రం ఈ ప్లేస్ని మిస్ కాకండి. మీ ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పబ్లిక్ కూడా ఎక్కువ ఉండరు కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక టెంపుల్ దర్శనం మొత్తం అయిపోయినాక టెంపుల్ ముంగట లెఫ్ట్ సైడ్ ఒక యజ్ఞశాల కూడా ఉంటుంది. దీనిని నచికేత యజ్ఞశాలగా అంటారు. పచ్చని చెట్ల మధ్యలో ఈ రూమ్ చాలా బాగా అనిపిస్తుంది. లోపల యజ్ఞాలు హోమాలు చేయనీకే హోమగుండం కూడా ఉంది. చుట్టూ కూర్చోవడానికి అరుగులు కూడా చాలా బాగున్నాయి. ఈ ఆశ్రమానికి అవతల వైపు అంటే లెఫ్ట్ సైడ్ నచికేత విద్యా మందిర్ కూడా ఉంది. ఇక్కడే పిల్లల్ని చదివిస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. ఎట్లుంది, నచ్చిందా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుస్తుంది ఇంత మంచి ప్లేస్ మన మహబూబ్నగర్లో ఉందని. అట్లే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.